ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. నాలుగైదు ఆయుధములు కేలదాల్చి నిల్చియుండెదవేలకో నిశ్చలముగా. నాలుగైదు ఆయుధములు కేలదాల్చి నిల్చియుందువదేలకో నిశ్చలముగా. ఎవ్వరిని రక్షసేయని ఎవ్వరికి శిక్ష వేయని నిర్లిప్త సాక్షివేమో. ఎవ్వరిని రక్షసేయని ఎవరికి శిక్ష వేయని నిర్లిప్త సాక్షివేమో. సంవాదాల ద్వారా సమస్త సందేహాలను పటాపంచలు కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1480వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తులాధారుడు ఒక వైశ్య ప్రముఖుడు అనడానికి వెళ్ళేది వైశ్యుడు. ఎందుకంటే ప్రాముఖ్యాన్ని ఆయన కోరుకోలేదు, భీష్ముడు కల్పించాడు. కానీ అంటే మన ధర్మాన్ని మనం చేస్తే ఆ ప్రాముఖ్యం అదే వస్తుంది. ఆమోదోనహి కస్తూర్యా శపథేన విభావ్యతే. కస్తూరి జవ్వాది లాంటి సుగంధాలు రాసుకున్నవాళ్ళు నేను రాసుకున్నాను చూడండి అని చెప్పక్కల్లా. ఆ సుగంధం వెదజల్లబడుతూ ఉంటుంది, అందరికీ తెలుస్తుంది, వ్యాపిస్తుంది. మంచి పనేనా అంతే. ఈ సంతృప్తి కనుక ఉంటే అన్ని విధాలా బాగానే ఉన్న తులాధారుడే మనకు ఆదర్శం. క్రయ విక్రయాల్లో నిజాయితీగా ఉంటానండి, పావలా లాభం వేసుకుంటానండి అంటే 100 రూపాయలకి 125 రూపాయలకి అమ్మచ్చు వస్తూ. నిజానికి మనుధర్మశాస్త్రం ప్రకారం 10% చెప్పారు, 110. కానీ ఈ కాలం ఈ మాన పరిస్థితులు అనేక నష్టాలు కూడా వస్తాయి. సరుకు మురిగిపోతుంది, దానిలో కొంత నష్టం వస్తుంది. కాబట్టి పావలా పర్వాలేదు, రూపాయికి పావలా. 10,000కి మనం 2500 లాభం అండి, 12,500 సరిపోదండి. 10,000కి 20,000 లాభం వేసుకుంటున్నారు వీళ్ళ దుంపదేక. అది కూడా సరుకు కల్తీ. ఎన్ని రెట్లు అసలు రియల్ ఎస్టేట్ లాభాలు అయితే అర్థం లేదు. అందుకే మొత్తం అన్ని పనులు మానేసి ఇందులోకి వచ్చి పడ్డారు. డౌన్ అనడం, అప్ అనడం, గుండెపోటు అనడం. ఎందుకు అంతమంది రాకపోతే డౌన్ ఏంటి అప్ ఏంటంటే ఎందుకు వస్తుందండి అలాగా ప్రశాంతంగా సాగే వ్యాపారం? అందుకే పూర్వకాలం ఈ రియల్ ఎస్టేట్ సహా, ఈ కాంట్రాక్టర్ సహా, ఇతర వ్యాపారాలు సహా పూర్వం నుంచి నిజాయితీగా చేస్తున్న వాళ్ళంటే ఒక 10 ఏళ్ల పాటు చూస్తున్నాను తప్పుకున్నారండి పాపం వాళ్ళు చేయలేక. ఈ రోజుల్లో మనం వ్యాపారం చేయలేమండి అన్నారు గరికిపెట్టేవారు. మనం చేయలేం, మన వల్ల కాదండి అయ్యి బాబోయ్ అని వాళ్ళు చెబుతున్న మాటలు వింటుంటే అయ్యి బాబోయ్ అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే ధర్మంగా చేశారు పాపం వాళ్ళు ఇంక చేయలేరండి. ఎందుకంటే వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు బతకలేరు అని కాకుల్లా పొడి చేస్తారు. అందుకని మనం అందరం విని మన జీవితాలు మార్చుకుందాం. నిజాయితీగా ఉంటాను, కల్తీ చెయ్యను. అంతేకాదు కరిగినా కలకపోయినా, జరిగినా జరగకపోయినా అంతా భగవంతుడు దయ్యా అనుకుంటాను. నిందాస్తుతులు సమానంగా. ఎందుకంటే మా వాళ్ళే కొంతమంది నన్ను విమర్శిస్తారు, నాకు తెలుసు. చేతకాని వాడిని అంటారు, మా ఆవిడని రెచ్చగొడతారు నాకంటే ముందు. నా భార్యకు కూడా నేను చెప్పవలసిన విధంగా చెప్పాను. నేను అదృష్టవంతుడిని, ఆ భార్య అర్థం చేసుకుంటారండి. చాలామంది నాకున్నాయి కానండి మా ఇంట్లో పాడినెవరు, మొండిగా ఉండండి, ఎందుకు పాడినెవరో చూస్తాను నేను. దెబ్బకి దారికి వచ్చేస్తారు. ఈ వీడింతే వేనాడు చచ్చినట్టు వచ్చేస్తారు. లోకం వంచాలని మనం వంగాలను చూస్తే వంచేస్తుంది, మనం వంచడం మొదలు పెడితే అదే వంగుతుంది. ఈ దృఢత్వం అంతా ఇక్కడ ఉండాలి. భార్య, భర్త, పిల్లలు. చాలా కుటుంబాల్లో భార్యలు చాలా ఔదార్యంగా ఉంటుంటే భర్తలు అభ్యంతరాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? అక్కడ వాళ్ళైనా దృఢంగా ఉండాల్సిందే. భార్యాభర్తల బంధం కాపురమైనా లోకంలో ధర్మం కోసం. ఏ ధర్మము మనం చేయనప్పుడు దేనికి బంధం పనిలేక రెండు పెట్టలు తిరగడానికి దీనికి ఏం సంబంధం లేదు ఇక్కడ. ఆ విషయంకి వస్తే ఆ బంధం కంటే కూడా ధర్మమే ముఖ్యం. ధర్మానికి అసలు చేయవలసిన ధర్మానికి హాని కలుగుతుంటే ఆ బంధం మాత్రం దేనికి? ఏదైనా పెద్ద సీతారాముల బంధం, దానికే ఇబ్బందులు వచ్చాయి. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ధర్మంతోనే మనకి అనుబంధం. భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, పిల్లలు లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, సమస్య లేదు. ధర్మంతోనే మన అనుబంధం. ధర్మంగా ఉంటేనే ఉంటాం అంతే. ధర్మంతోనే కాపురం, ధర్మం వల్లే పిల్లలు, ఆ పిల్లలు కూడా ధర్మమే. మొత్తం మన జీవితం అంతా ధర్మమే, సమస్య లేదు. అదే అలాంటి తులాధారుడికి ఎంత దివ్య దృష్టి, ఎంత విచిత్రం, ఎంత గౌరవం. అప్పుడు ఇంకో మాట చెప్పాడు, లోకం బెల్లను చిత్ర ఆకారముగా గజూతు కోకనదళాంబు బిందు గుణము నరింపని. ఎలా ఉండగలుగుతున్నావయ్యా తులాధార? నిందాస్తుతులు సమానంగా తీసుకుంటానంటున్నావు,
సిద్ధి అసిద్ధి రెండూ సమానం అంటున్నావు, నీకు ఫలించినా ఫలించకపోయినా బాధపడవా? పడనండి అన్నాడు ఆయన. పడను, చాలా ధైర్యంగా చెప్పాడు. ఫలిస్తే అందరినీ పిలిచి విందు వినోదం ఏంటండి అందరినీ పిలిచి నేను పిలవనండి ఎవరిని, ఫలించింది అంతే. ఏమిటి ఫలిస్తే ఫలించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఇవాళ చిన్నది ఏదైనా ఓ పిల్లాడికి ఏదైనా వస్తే వెంటనే పెద్ద పార్టీ, దానికి ఒక 10 లక్షలు ఖర్చు. ఇది ఎక్కడి నుంచి తేవాలి? ఎందుకండి అంత ఖర్చు? పిల్లాడి పుట్టినరోజుకి ఆ ఇంటి పక్క వాళ్ళని పిలిస్తే సరిపోదండి? పోనీ వాడి స్నేహితులు ఒక 10 మంది, ఎందుకండి అంత? దానికి క్యాటరింగ్ వాళ్ళు టెంటల్ వాళ్ళు బాగుపడుతున్నారు దీనివల్ల, పిల్లాడేం బాగుపడలా. మనం అప్పులు పాలయ్యాం, ప్రతిదానికి విందులు వినోదాలు బాగా ఎక్కువైపోయినాయి. ఇంటికి ఒక అతిథి వచ్చినా బయట నుంచి తెప్పిస్తున్నారు, చేసే ఓపికలు లేవు ఎవరికి. ఒక్క అతిథి, పోనీ 10 మంది వస్తే సరివేరు. ఇదివరకు 10 కాదు 25 మంది వచ్చినా చేసేవారు. పోనీ ఇప్పుడు అంత ఓపికలు లేవు. పోనీ 10 మంది దాటితే అనుకుందాం, ఆ పూట కాస్త వంగలేమా? ఇంకో అతిథి వస్తే చాలా తెప్పించడమే. మరి ఖర్చు ఎక్కువ అవుదా? ఇంట్లో వండితే అందులో 100 రూపాయలు భోజనం, బయట ఇంట్లో వండుకుంటే 30 రూపాయలు వస్తుంది, 30 కూడా అవ్వదు, లెక్కలు తెలుస్తాయి. ఖర్చులన్నీ ఇలాగే పెంచుకుని మనం ఇంకా ఎంత సంపాదించినా సరిపోవట్లేదండి. మీరు అలాగే చెప్తారని 30,000 లక్ష అయితే అక్రమం అయితేనే లక్ష కావాలి, సక్రమంగా బతకడానికి 30,000 సార్ నేను ఖచ్చితంగా నిరూపిస్తాను. మనం వెంటనే అంటాం టెక్నో స్కూల్ ఫీజు ఎందుకు చేర్చాలి, సరస్వతి శిశు మందిరం ఉంది కదా, అక్కర్లేదు. మనకి సంస్కారం ఎందుకు? డబ్బులు కావాలి, మెడిసిన్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి. వాడు దేశం భ్రష్ట్ అయిపోయినా సరే వాడు సంపాదించుకోవాలి. అందుకే టెక్నో స్కూల్ అక్కల సరస్వతి శిశు మందిరం చేర్చండి, ఎంత ఫీజు అవుతుందో చూద్దాం. వాళ్ళు తెలుగు మీడియం పెట్టి 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 ఎవడో చేరక మూసేసుకున్నారు వాళ్ళు చివరికి. కాస్త మంచి పని ఎవరన్నా ఇలాంటి మాటల వల్ల ఉత్సాహం పొంది ఏదైనా చేద్దామని చూస్తే వాడు ఏడాదిలో మట్టి అయిపోతుంటే ఇంకెవడు చేస్తాడండి? అందరూ ఉద్యమంగా పెట్టుకున్న సరస్వతి శిశు మందిరంలో పిల్లల్ని చేరుద్దామండి, టెక్నో స్కూల్స్ అనే మూతబాడిని శని వదిలిపోతుంది. ఆ ప్రేరణ కలగాలి, ఆ ఉద్యమం రావాలి. మనం చేస్తే అవుతుందా? మనం ఒక్కళ్ళు అనుకుంటే ఎవరు అనుకోకండి, నేను అనుకోను. కొన్నాళ్ళకి విసుకొచ్చి భక్తి టీవీకి నేను సృష్టి చెప్పేస్తాను, నా వల్ల కాదండి. ఎందుకు వచ్చింది? ఏది మారినప్పుడు ఏది జరగనప్పుడు నాకు దీనికి కంఠశోష. నెలలాళ్ళు మంచాన పడ్డా మనం జ్వరం వచ్చి గొంతు బాగుండక ఎందుకు వచ్చిన కూడా ఇది. ఎందుకంటే డబ్బు కోసం చెప్పాల్సిన అవసరం ఈవేళ నాకైతే లేదు, భగవంతుడి దయ వల్ల నన్ను అమ్మవారు సంపూర్ణంగా అనుగ్రహించింది. నాకు కావాల్సిందంటూ ఏం కనపట్ల, ఒక తృప్తి ఎప్పుడో కలిగింది అంతే. ఒక ఆశయం, ఒక ఆలోచన, ఒక ఆవేదన, అది ఏమీ నెరవేరినప్పుడు అనవసరం కదా.